సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశశకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయోఖైరహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం పరకరకలితహే రసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికతుంబికస్తూలికాం సమందహసితే క్షణాం ససదచాపపాశాం కుశాం అశేష జనమోహినీమరుణమాల్య భూషాంబరాం జపా కుసుమభాసురాం జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమౌఢ్యమి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమౌఢ్యం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ. శుభముహూర్తాలు ఫిబ్రవరి 13 నుంచి శుభముహూర్తాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతైనటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాల సర్పదోషం, కుజ దోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యం ఏంటంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే, పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే, ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కళ్యకుంటుందా ఉండదా, విడబడిపోతారా, అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.
వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఏమైనా మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసినాయో లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి ఇప్పటికి 3 నెలల నుంచి చెబుతూ ఉన్నా, ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కుజుడు ఒకడు, శుక్రుడు ఒకడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేదు. మీరు ఏ పని చేయడానికి కూడా పనికిరారు. ఎందుకు పనికిరారు అంటే, దేంట్లో వేలు పెట్టినా ఆ వేలంతా కత్తిరించుకుపోయినట్టే. నీళ్ళల్లో పెడితే వేలు కత్తిరించుకోవడం అంటే జరుగుతుందా? జరిగే పని కాదు. మన టైం బాగున్నప్పుడు ఆ వేలు ఊడి కింద పడిపోతుంది. అంత విపరీతమైనటువంటి సమస్యలు ఈ రాశికి కనబడుతుంది. ఈ కుజుడు మరి పూర్తిగా కుజుడు బాగున్నాడు, కానీ ఈ కుజుడు వల్ల సమస్యలు. ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. తృతీయంలో కుజుడు ఉన్నాడు, కానీ ఈ శని బాగాలేడు, రాహు బాగాలేడు, బుధుడు బాగాలేడు, రవి బాగాలేడు, గురువు బాగాలేడు, మరి కేతువు బాగాలేడు. గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ గురువు అష్టమంలో ఉండటం చేత చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోరా వీపుకు దెబ్బలు తాకి అన్నారు. చెప్పులు ఉన్నాయండి, చెప్పు తెగిపోయింది. ఈ చెప్పు కుట్టించుకుంటే పర్వాలేదు, కాదండి అవతల బారేసి కొత్త చెప్పు కొనుక్కుంటే పర్వాలేదు. ఈ చెప్పు సరిగ్గా లేకుండా నడిస్తే బోర్ల పడి తలకాయ పోగుతుంది. ఇట్లాంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. గురువు నీ బుద్ధిని పాడు చేస్తాడు. నువ్వు తెగిపోయిన చెప్పులు వేసుకొని నడవటం తప్పు, నీదే తప్పు. మరి తెగిపోయిన చెప్పులు కుట్టించుకోవాలి, లేకపోతే కొత్త చెప్పుకన్నా వేసుకోవాలి. లోభిత్వం అంటారు. ఈ గురువు బాగుంటే బాగుండకపోవడం చేత లోభిత్వం పనిచేసి మరి ఆ గుడ్డ సరిగా, ఆ చెప్పు సరిగ్గా కుట్టించుకోకుండా నడవటము, ఇట్లాంటి ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి. శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు బాగున్నాయి. కుజుడి వల్ల వ్యవసాయం కానీ, లేకపోతే పొలాలు కానీ, ఇల్లు కానీ కొనుక్కుంటానే బాగుంది. 2 గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. అష్టమ కుజుడు ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని చేస్తాడు. శని కూడా పూర్తిగా బాగాలేడు. శని వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? మరి ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర కానీ మట్టి నేలలో కానీ వేయండి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అన్నదానం చేస్తేనే మీకు ఫలితం వస్తుంది. అన్నదానం చేయాలంటే తినటానికే తిండికి లేక ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇట్లాంటప్పుడు అన్నదానం ఏం చేస్తారు? చీమలకు గనక దానం చేస్తే ఆ చీమలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనం కట్టే బిల్డింగులంతా కూడా చీమల్ని చూచే ఇంజనీర్లు బిల్డింగులు కట్టారు. అవి కొన్ని సంవత్సరాలకు ఆహారం దాచిపెట్టుకుంటాయి. మనం చేసే బియ్యపు రవ్వ పంచదార కొన్ని సంవత్సరాలు తింటాయి. కొన్ని సంవత్సరాలు అన్నదానం చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి చీమల పుట్టలకు కానీ మట్టి నేలలో కానీ వేయండి. ఇది కాకుండా శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణం అంటారు, చండీ ప్రదక్షిణం 11 సార్లు చేయండి. ఇది కాకుండా నవగ్రహాల గుళ్ళో కుజుడికి శనికి, మంగళవారం కుజుడికి, శనివారం శనికి పూజ చేయించుకోవడం చాలా అవసరం. తర్వాత మాదేవుడి దళాలు తీసుకొని వెళ్ళి శివుడికి పూజ చేయించుకోండి. ఇట్లా చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు చెప్పేది ముఖ్యంగా ఏమిటంటే, గంజి దాగినా ఇంట్లో ఉంటే మంచిది, కాకుండా బయటకు పోయి ఏదో వ్యాపారం చేసుకొని దానివల్ల విపరీతమైన అప్పులు అయిపోయి ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకుంటే పరిస్థితి ఈ వృశ్చిక రాశి కనబడుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే
హస్త సాముద్రిక ద్వారాలైనా సరే మీ జాతకం చూపించుకోండి. ఈ వృశ్చిక రాశి జ్యేష్ఠాంచం వృశ్చికం, అనురాధ, చిత్త, స్వాతి, విశాఖ, తుల, విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి. మీ నక్షత్రాలు మరి అనురాధ, జ్యేష్ఠ ఈ 2 నక్షత్రాలు అవునో కాదో చూసుకోండి. దాని ద్వారా మీ జాతకం చూసుకోవడం మంచిది. స్వస్తి.